ఇక ఏలూరులో పెట్రోల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరతలు అయితే కూడా ఇంకా కొనసాగుతుంది. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద రద్దీ అయితే నెలకొంటుంది. ప్రస్తుతం మనం ఏలూరులోని ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. పెట్రోల్ బంక్ అంతా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. గత 4 రోజుల నుంచి కూడా స్టాక్ లేని పరిస్థితి. వస్తున్న 1 లోడు 2 అరల వెంటనే మొత్తం అంతా కూడా అయిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. ఏలూరులోనూ అలాగే జిల్లా వ్యాప్తంగా నెలకొన్నటువంటి పెట్రోల్ డీజిల్ కొరతలంతా కూడా అధిగమించాలి, వెంటనే సమస్యలను పరిష్కరించాలని చెప్పి వాళ్ళంతా కూడా నిరసనకు దిగిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మరో పక్కన పెట్రోల్ బంకులు అయితే కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే మొత్తానికి సంబంధించి పెట్రోల్ డీజిల్ కొరత సమస్య అయితే కూడా రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే ఒక పక్కన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి, మరో పక్కన పెట్రోల్ బంకులు ఇంకా ఖాళీగానే దర్శనం వస్తున్నాయి. ఇంకో పక్కన అధికారులు అయితే కూడా ఎక్కడా కూడా ఎటువంటి సమస్య లేదు, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఇంధనం ఉంది, ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తడం లేదని చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా పెట్రోల్ అందని పరిస్థితులు అయితే కూడా కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆటో డ్రైవర్లు, ఆటో యూనియన్లు, అలాగే ట్యాక్సీ డ్రైవర్స్ అంతా కూడా నిరసన తెలుపుతున్న పని అయితే కూడా ఉంది. గంటల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. దీన్నే అటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే మొత్తానికి సంబంధించి అటు పెట్రోల్ బంకుల్లో డీజిల్ అలాగే పెట్రోల్ కొరత అయితే కూడా తీవ్రంగా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాహనదారులను అయితే కూడా వెంటాడుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. మరోవైపు అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ నాగరాణి అలాగే ఎస్పీ నయీం అస్మీ కూడా ప్రత్యేకించి ఈ పోలీసు పెట్రోల్ బంకులు ఎక్కడైతే ఉన్నారో పోలీసుల్ని అలాగే రెవెన్యూ సిబ్బందిని ఉపయోగించి పెట్రోలు సక్రమంగా అందే విధంగా కూడా చూస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మరోవైపు ఏలూరు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా పెట్రోల్ బంకుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఎక్కడ కూడా నిల్వలు లేకోకుండా ఆ వాహనదారులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇంధన కొరత అయితే కూడా వెంటాడుతుంది. ఎప్పటికప్పుడు ఈ రోజుకి ఆ రోజు ఇంధన కొరత వెంటాడుతున్న పరిస్థితులు అయితే కూడా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వాహనదారులను కూడా వెంటాడుతున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఈడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు.